ఎందుకంటే మేడం మనందరం ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళం. అంటే మనం ఈ దేశంలో ఉంటూ ఈ గాలి పీల్చి వాస్తవానికి చిన్మయ్య గారు కూడా ఈ దేశంలో పుట్టినటువంటి స్త్రీని అందరికీ స్త్రీలందరికీ ఏ విధంగా అయితే గౌరవం దక్కుతుంది, తనకు కూడా సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది. సినిమా ఇండస్ట్రీలో అండ్ కాస్టింగ్ పరంగా కూడా తనకు మంచి గుర్తింపు కూడా ఉంది. ఈ దేశ సంపదనే తను కూడా స్వీకరిస్తుంది. ఈ దేశంలో పడినటువంటి తిండిని కూడా తనే తింటుంది. ఇన్ని చేసుకుంటూ ఈ దేశం నుంచి ఇన్ని బెనిఫిట్స్ పొందుకుంటూ నా దేశాన్ని తిట్టడానికి కూడా నాకు బాధాకరం అనిపిస్తుంది. నిజంగా చాలా నా మనసు అంతా కలిసివేయబడింది అవి చూసిన తర్వాత. అయితే మీకు బాధ అనిపించింది సరే, కానీ మీరు ఆమె మీద చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీస్ కేసు వేసే అంత హేతుబద్ధంగా ఉందా ఇప్పుడు మీ డిమాండ్? డెఫినెట్గా. ఎందుకంటే మేడం ఒక విద్యార్థిగా చిన్నప్పటి నుంచి మన ఫండమెంటల్ రైట్స్, మన ఫండమెంటల్ డ్యూటీస్ నాకు తెలుసు. కాబట్టి నీకు అంటే నాట్ ఓన్లీ చిన్మయ్య గారు ఈ సమాజంలో గత కొద్ది రోజులుగా దేశ వ్యతిరేక శక్తులుగా వాళ్ళకి ఫండమెంటల్ రైట్సే కావాలి, కానీ వాట్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్? అంటే నీకు హక్కులు కావాలి కానీ నీకు దేశం పట్ల బాధ్యతలు అవసరం లేదా? అది నా క్వశ్చన్. నీకు హక్కులు కావాలి సరే, నువ్వు ఎవరి మీద ఏదన్నా కామెంట్ చేయొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఉంది, యూ హ్యావ్ ద రైట్. మరి నీ డ్యూటీస్ ఏవి? దేశం పట్ల నీ బాధ్యత ఏది? ఫండమెంటల్ డ్యూటీలో 6th పాయింట్ అదే చెప్తుంది. దేశం యొక్క సవర్నిటీని అట్లనే ఇంటిగ్రిటీని నువ్వు చెడగొట్టొద్దు. మనం కుదిరితే నేషనలిజం ప్రమోట్ చేయాలి. అది డిస్క్రిమినేట్ చేస్తే మనమేం బాధ్యత, మనమేం దేశ పౌరులం అవుతాం? అయితే మీరు చిన్మయ్య చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా ఏ వ్యాఖ్యలకి విమర్శ అనేది చేస్తున్నారు? బేసిక్గా మేడం చిన్మయ్య గారికి అన్నపూర్ణమ్మ గారు అన్నట్టు ఒక ఇంటర్వ్యూలో ఒక చిన్న మాటను పట్టుకొని తను దేశాన్నే విమర్శించే స్థాయికి పోవడం నిజంగా మూర్ఖంగా నేను అనుకుంటున్నాను. అంటే దేశంలో